అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. अच्छे खासे बच्चे को लेके आके मार दिया इधर बेस्ट डॉक्टर बहुत तड़प तड़प के मरा बच्चा मेरे सामने। ऐसा 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 करके ऐसा आंख निकाल दिए, आंख लाल हो गए उनके। बहुत तड़प तड़प के मरा मेरा बच्चा। 20 years పిల్లోని చంపేసిన డాక్టర్. ఒక 20 ఏళ్ళ అబ్బాయికి ఇప్పుడు అందరికి జ్వరాలు వస్తూనే ఉన్నాయి. అలాగే తనకు కూడా జ్వరం వచ్చింది. దాని మీద వాంతులు కూడా వచ్చాయి. హాస్పిటల్కి వాంతులు జ్వరంతో తీసుకెళ్తే సిటీ స్కాన్ కావాలని చెప్పి తనకి ఒక ఇంజెక్షన్ చేశారు. ఆ ఇంజెక్షన్ డోసేజ్ ఎక్కువ అవడం వల్ల అబ్బాయి ప్రాణాలు కూడా కోల్పోయారు. అసలు ఏ హాస్పిటల్ అది? హైదరాబాద్లో. వాళ్ళ పేరెంట్స్ ఇవాళ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది, ఉత్త జ్వరానికి అలాంటి ఇంజెక్షన్ ఇవ్వాలా, మొత్తం మనం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు ఇమ్రోజ్ అండి. నేను ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ కోచ్ని. మీ పేరు? मेरा नाम नाज़नीन सुल्ताना है, मैं लड़के की मम्मी हूँ। చనిపోయిన అబ్బాయి వాళ్ళ మదర్ మీరు? మీరు మామ అవుతాను మేడం. మీరు మా అమ్మ. ఏమైంది, ఎందుకు జరిగింది అలాగా? ఏ హాస్పిటల్? హాస్పిటల్ రెనివా హాస్పిటల్ సనత్ నగర్ మేడం. ఓకే. యాక్చువల్లీ నార్మల్గా మా బావ, మా అన్న, మా అక్క నార్మల్గా బాబుకి జ్వరం వస్తుందని తీసుకెళ్లారు. సో మార్నింగ్ అన్నారు ఒక స్కానింగ్ తీయాలంటే తీశారు, నార్మల్ స్కానింగ్. దాంట్లో ఏం కనిపిస్తలేదు, బాబుకి వాంటింగ్స్ అవుతున్నాయి, కడుపులో ఏమో ఉండొచ్చు, సిటీ స్కాన్ చేయాలన్నారు. సో సరే సిటీ స్కాన్కి ఎంత కావాలంటే 10,000 పే చేయాలన్నారు. అదే బయట 5,000 ఉంటుంది. సో 10,000 అయినా పోనీ, డబ్బులు పోతే పోనీ, పిల్లోడికైనా ఎక్కువ అయ్యమని మేము అనుకున్నాం. డాక్టర్స్ వాళ్ళు చాలా బాబుకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఇది అంటే, సిటీ స్కాన్ చేయకముందు ఒక ఇంజెక్షన్ ఇచ్చే ముందు కొంచెం చెక్ చేస్తారంట, కన్సల్ట్ ఫామ్ సైన్ చేపిస్తారు. అది చేపియలేదు. బాబుకి పడుతుందా లేదా చేపియలేదు. ఇంకోటి టెక్నీషియన్ ఇవ్వాలి ఇంజెక్షన్, డాక్టర్ ఇచ్చాడు. టెక్నీషియన్ అని సపరేట్ ఉంటాడు. వాళ్ళు కొంచెం 20% ఎంతో ఇచ్చి చెక్ చేస్తారంట. ఇట్లా గ్రీన్ అయిపోతే అయితే బాబుకి పడతలేదు, బాబుకి ఎలర్జీ ఉందా లేదా, హెల్త్ హిస్టరీ ఏముంది అది అడగలేదు. అడగకుండా సడన్గా ఇంజెక్షన్ ఇవ్వగానే బాబు ఒక 5 minutes లోపల కొలాప్స్ అయిపోయాడు. నోట్ల నుంచి రక్తం, చెవుల నుంచి రక్తం, ఇట్లా చెప్పాడు. మా ముంగట వచ్చి ఇట్లా చెప్పి పడిపోయాడు. बहुत तड़प तड़प के मरा बच्चा मेरे सामने। अच्छा घर से चल लेते हुए आया था, खाली थोड़ा बुखार है ना, वो स्कैन होते रहता, एक दिन के लिए एडमिट करके ठीक हो जाता। जब तक स्कैन में क्या निकलता, पेट में क्या हुआ देखेंगे बोले। स्कैन करके आने के बाद थोड़ा ऐसा बाहर वेटिंग में बैठे थे, कोई बोला लेट हो, पेशेंट है ना वहाँ पर बेड पे लिटाइए बोले। वहाँ पर लेटने गए, लेटने साथ ही ऐसा कर रहे, जाड़ा हो रहा बोले। तो डबल ब्लैंकेट उड़ाए, सब उड़ाने के बाद भी बच्चा हाइपर हो जा रहा, उनका हार्ट बीट ऐसा तेज हो रहा था। तो उनको उस पे स्ट्रक्चर पर शिफ्ट करे। वो डॉक्टर हमको बोल रहे ना कुछ नहीं होता, अभी ठीक होता, नॉर्मल बोल रहे। ऊपर आईसीयू का डॉक्टर था, उसको बुलाए हम लोग। बच्चा हम लोग को देख के ऐसा आ जा रहा, बच्चा मेरे पास आ जा रहा, ऐसा करके ऐसा आंख निकाल दिए, आंख लाल हो गए उनके। बहुत तड़प के बोला मेरा बच्चा। उसके बाद बोले इंजेक्शन दिए, अभी बच्चे को ट्रीटमेंट नहीं कर रहा, उसको नींद का इंजेक्शन दे रहे, कुछ नहीं होता, थोड़ी देर में ठीक होता बोले। फिर आईसीयू में शिफ्ट करना बोले, 12 घंटे में ठीक होता बोले। शायद जब ही हो गया उसका उसकी डेट जब ही हो गई, हम लोग को पागल बना दिए। ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఎప్పుడు ఇచ్చారు? సిటీ స్కాన్ కన్నా ముందు ఇస్తారు కదా ఇంజెక్షన్. ఇవ్వగానే పిల్లోడి పరిస్థితి ఇలా అవ్వగానే పిల్లోడికి అటాక్ వచ్చింది. ఏదో షార్ట్ ట్రీట్మెంట్ చేశారు, 50,000 రాశారు. షార్ట్ ట్రీట్మెంట్ చేసి పిల్లలు బట్టలు చింపేసి షార్ట్ ట్రీట్మెంట్ చేసేసి నోట్ల నుంచి రక్తం, ఇక్కడ మమ్మల్ని అడగకుండా సిపిఆర్, ఇక్కడ డయాలసిస్ చేశారు. ఇక్కడ ఒకటి హోల్, ఇక్కడ ఒక హోల్ లెటర్, ఇక్కడ బ్లీడింగ్ కంటిన్యూ పోతూనే ఉంది. ఇప్పుడు ఇంజెక్షన్ ఎప్పుడు ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారు? మీరు ఎన్ని గంటలకు హాస్పిటల్కి వెళ్ళారు? 6 o'clock. 6 o'clock. ఏ డేట్ లో? 21st 6 o'clock వెళ్ళారు. 8:30 से लेके 9 बजे तक आधे घंटे में सब खत्म हो गया काम। इंजेक्शन कितने बजे दिए थे? पहले एक दिए थे, उसके बाद पानी पियो बोले, बच्चे को पानी पिला के पहले दिया सो ना। वो इंजेक्शन क्या है? अदेम इंजेक्शन है, वो नॉर्मल इंजेक्शन बोले। फिर उसके बाद ये ब्लड पूरा वो थोड़ा को नहीं बनता कहते ఆ ఇంజెక్షన్ కొంతమందికి పడదంట. అది అడిగి పిల్లోడి హిస్టరీ అడిగేసి కొంచెం టెస్ట్ చేయాలంట. చేయకుండా డైరెక్ట్ ఇచ్చేసి పిల్లోడికి అటాక్ వచ్చేసి పిల్లోడు అప్పుడే చనిపోయాడు. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళ తప్పుని సరిదిద్దుకోవడానికి మమ్మల్ని పిల్లోడిని మేము బేవోస్ చేసాము ఇట్లా అన్నారు. మాకు అర్థమైపోయింది పిల్లోడు అప్పుడే చనిపోయాడు. మమ్మల్ని ఎవరిని కలవనిస్తలేరు, బాన్సర్లని బట్టి మమ్మల్ని బయట పంపించేశారు. మీరు పేషెంట్ని చూడాలని ఫస్ట్ ఈ వైట్ పేపర్లో సైన్ చేయండి, రేపు 1,00,000 రూపాయలు కట్టాలా, ఇప్పుడు 50,000 దీనికి అయిందని. ఓన్లీ 10-15 minutes. దానికి ఒక యాంటీ డ్రగ్స్ ఏదో ఒకటి ఏదైనా రియాక్షన్ ఉంటే దానికి కట్టి ఏదో ఒకటి చేయాలా. వాళ్ళు అది కూడా చేయలేదు. యాక్చువల్లీ టెక్నీషియన్ అనేది ఉండాలా. అసలు మేనేజ్మెంట్ అస్సలు బాగాలేదు మేడం.
అస్సలు ఎవరు అక్కడ కాదు, రెండోసారి సిటీ స్కాన్ చేయాలి అన్నప్పుడు ఇంజెక్షన్ ఇస్తున్నారు కదా, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నా. आपसे पूछा क्या इंजेक्शन देने से पहले? नहीं पूछे कुछ मैडम। नहीं पूछे, कई का इंजेक्शन मतलब नहीं ये नॉर्मल दे रहे बोले। फिर बाद में जो दिए ना वहाँ आने के बाद सब स्कैन के रूम में से आके सब बैठ गए वेटिंग में बैठे, तो कोई बोला आपको बच्चा बीमार है ना, वो बेड पे लेटो बोले, इमरजेंसी में लेट। उन्होंने लेटते साथ ही 5 मिनट में वो इंजेक्शन का असर है ना, वो रिएक्शन शुरू होके उनको बहुत जाड़ा हुआ, शिवरिंग होके ऐसा कैसे की करके आंख लाल हो गए, बहुत दर्द हुआ। చూడలేని సిచ్యువేషన్ మేడం పిల్లోడు फुल ऐसा करे हम एक 1 वीक हो गया, वो जा रहा नहीं आंखों से वो। నడుచుకుంటే పోయాడు మేడం, గేమ్ ఆడాడు మేడం ఆ టెస్ట్ కన్నా ముందు ఏదో ఒక గేమ్ ఆడాడు, మా అన్న ఫోన్ తీసుకొని గేమ్ ఆడిపోయాడు. ఆయన ఎంత జాలీగా ఉంటాడు అంటే ఎంత నవ్వుకుంటా మాట్లాడతాడు పిల్లోడు. తో అంతలో కూడా అప్పుడే స్ట్రోక్ వచ్చిందని వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్ మీద ఏం గొడవ చేస్తారు, చనిపోయారంటే బిల్ కట్టారని వాళ్ళు ఇలానే చేస్తారంట. ఇలాంటి ఒక్కలో ఇద్దరు మంత్కి ఒకసారి పేషెంట్ చేసి వాళ్ళు చిన్న స్లిప్లో రాస్తారు మేడం, బిల్లు కూడా ఇయ్యరు. మాకు పిలిచి ఇక్కడ పిల్లోడు చచ్చిపోతున్నాడు, ఫస్ట్ ప్రైవేట్ ఏముంటుంది మేడం మెడికల్ది, ఫస్ట్ ఎమర్జెన్సీ పిల్లోడికి ఏం చేయాలి అది కాదు, ఫస్ట్ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంత బిల్ అవుతుంది, ఇంత మీరు ఐసీయూకి ఒక్క రోజుకి 70,000 అవుతుంది, మీరు రేపు మార్నింగ్ 1,00,000 రూపాయలు కడతారా లేదా, మీరు ఈ పేపర్ మీద సైన్ చేయండి రేపు డబ్బులు ఇస్తామని వాళ్ళే లెటర్ రాసుకున్నారు, మాతోనే సైన్ తీసుకున్నారు. డబ్బులు కట్టకపోతే నాకు అప్పుడు అర్థమైపోయింది వీళ్ళు ఏదో చేస్తున్నారు, అయినా పిల్లోడు బతకాలా అని. నేను అన్న సెకండ్ ఒపీనియన్ ఏమైనా ఉందా, లేకపోతే వేరే హాస్పిటల్కైనా తీసుకెళ్లాలా, నాకు చెప్పండి అంటే నో 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 ఇప్పుడు వదలలేమని డ్యూటీ డాక్టర్ని పిలిపించారు. ఆ డాక్టర్ చేసి తప్పు ఇంకా డ్యూటీ డాక్టర్ని ఇరికిచ్చేసాడు. ఇంజెక్షన్ చేసిన డాక్టర్ పేరు అజర్. ఆయన ఎంత రూడ్గా మాట్లాడుతున్నాడు అంటే నేను చెప్పిన సార్ మీరు మాకు అడగాలి కాదు పిల్లోడికి పడుతుందా లేదా ఇంజెక్షన్, పిల్లోడు హెల్త్ బాగాలేదు అసలు మీరు అడగాల అంటే, మేము ఇలా అంటే సిటీ స్కాన్కి ఎవరు వస్తారు బాబు, వేలో ఒకళ్ళు చచ్చిపోతారు, ప్రాబ్లం ఏంటి అంటున్నాడు. ఇంకోటి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉందంటే మేడం, అక్కడ నేను అబ్జర్వ్ చేసిన కలకత్తా నుంచి, యూపీ నుంచి, బిహార్ నుంచి వాళ్ళు డిగ్రీ తెచ్చుకుంటారు, అస్సలు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు. ఎందుకంటే దే కాంట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, హౌ కే దే బికేమ్ డాక్టర్. అక్కడ చూసిన నేను కొంతమంది అస్సలు లేదు మేనేజ్మెంట్ సరిగా లేదు, అస్సలు రెస్పాన్సిబుల్గా లేరు. నేను అడిగిన వాళ్ళకి బాబు పరిస్థితి ఏంటి మాకు చెప్పండి, మాకు అర్థమైంది, మేము చదువుకున్నాం, మేము వీఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మాకు తెలిసింది బాబుకి షార్ట్ ట్రీట్మెంట్ అది కూడా మేమే చూసుకున్నాం. ఇప్పుడు వరకు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ మేనేజ్ చేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు. పోస్ట్ మార్టం అయిందా? అయింది మేడం, మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసాం, పోలీస్ వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేశారు, కానీ మా దగ్గర వరకు 24 hours లో ఒక రిపోర్ట్ రావాలా, ఆ రిపోర్ట్ కూడా మాకు ఇస్తలేరు. పోస్ట్ మార్టం అయిన రిపోర్ట్ రాలేదా మీ దగ్గరికి? ఇప్పుడు రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. 2 months పడుతుంది అండి. టీమ్ ఆఫ్ డాక్టర్ పెట్టించాం మేము, మాకు లోకల్ ఎమ్మెల్యే గారు బాగా హెల్ప్ చేశారు, శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన అన్నారు చిన్న పిల్లోడు కళ్ళు పోతే ఎట్లా చంపేశారు వాళ్ళు, ఒప్పుకునేదే లేదని ఆయన ప్రెజర్ పెడితే పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఏమైతుంది మేడం, ఎవరైనా చనిపోయారు అనుకో వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు డాక్టర్లు, కానీ ఇప్పుడు వరకు డాక్టర్ల మీద ఏం యాక్షన్ తీసుకోలేదు మేడం. మా పిల్లోడు చనిపోయాడు అని కాదు, ఎంతో మంది చనిపోతున్నారేమో మేడం, వేరే పిల్లలకి ఇలాంటి పరిస్థితి రావద్దు మేడం. మేము ఇప్పుడు వరకు షాక్. నెగ్లిజెన్స్ వల్ల ఇలా జరగకూడదు కదా. ఇప్పుడు బాబుకి ప్రాబ్లం ఉండి అయితే ఓకే, చిన్నగా జ్వరం వచ్చి వాంతులతో వచ్చిన పిల్లాడికి ఆ ఇంజెక్షన్ పడుతుందో లేకుండా టెస్ట్ చేయకుండా ఇవ్వడం అది నెగ్లిజెన్స్, అది కంప్లీట్ నెగ్లిజెన్స్. అది ఇంకోటి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు లేడు మేడం హాస్పిటల్ వచ్చి మాట్లాడేవాడికి. ఒట్టి బాన్సర్లు వచ్చి మమ్మల్ని తోస్తున్నారు, మా లేడీస్ని కూడా బాన్సర్లు. యాక్చువల్లీ లేడీస్ని టచ్ చేయవద్దు, లేడీస్ని నూకేశారు. ఐసీయూలో బాబు ఉన్నాడు వన్ డే వరకు మమ్మల్ని ఎవరిని లోపల అటెండర్ అనేది ఒక 1 hour అలౌ చేస్తారు, అది కూడా అలౌ చేయలేరు. ఆల్రెడీ డయాలసిస్ వితౌట్ పేరెంట్స్ కన్సల్ట్ వాళ్ళు చేసేసారు, కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది అంటున్నారు. కౌన్సిలింగ్ అని ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు, వాళ్ళకి ఒక స్పందన అని ఒక మేడం ఉంది వాళ్ళకి హెడ్, ఆమె వీళ్ళు అందరు కలిసి కౌన్సిలింగ్ అని ఏమనుకుంటారంటే వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, వీళ్ళని మనం తిప్పేయవచ్చు అని ముగ్గురు డాక్టర్లు కూర్చోబెట్టి, పిల్లోడు చనిపోయాడని తెలుసు, కూర్చోబెట్టి ఇట్లా ఉంది ఈ పరిస్థితి, ఇట్లా ఉందని ఒక వీడియో తీసుకున్నారు. అయినా వీడియో ఎందుకు తీసుకుంటున్నారు మీరు అంటే, మేము యాక్సెప్ట్ వాళ్ళు మాకు ఇవన్నీ చెప్పారని రేపు మేమైనా గడబడి చేస్తే ఇష్యూ చేస్తే వాళ్ళకి అంటే, నేను తర్వాత వెళ్ళాను, నేను అక్కడ లోకల్గానే ఉంటాను, మా ఇల్లు అక్కడ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరో వచ్చారు మనకి వాళ్ళకి ఎక్కువ బిల్ చేసేద్దామని అదే థాట్ ఉండే మేడం. కానీ ఆ డ్యూటీ డాక్టర్ కూడా నటించాడు మేడం. ఎట్లా నటించాడంటే బ్లడ్ కావాలన్నాడు, తెప్పియండి అన్న, 2 లక్షల వరకు అవుతాయి, 2-3 lakhs వరకు అయినా బిల్ అయినా మీకు ఓకేనా అని అడిగారు. అసలు అడగలేదా బ్లడ్ ఎందుకు కావాలి, కడుపు నొప్పితే కదా వచ్చింది, అసలు బ్లడ్ తో ఏం సమాధానం అడగలేదు. చేస్తే బ్లడ్ చాలా పోతుంది, ఇది అదే ఎందుకు చేస్తున్నా డయాలసిస్ అని అడగలేదు. అడిగితే సమాధానం ఇస్తలేరు మేడం, అక్కడ పోతున్నారు, ఇది తెస్తున్నారు ఇది చేస్తున్నారు. ఇంకొకటి పెద్ద స్కామ్ ఏంటంటే మేడం, మెడికల్, అక్కడ మెడికల్ షాప్ ఉంది వాళ్ళ దగ్గరే తీసుకోవాలా. ఒక మందు నేను బయట అడిగితే అది 700 అన్నారు, అదే మందు అక్కడ 3000 అంటున్నారు మేడం. బయటికి నుంచి తీసుకొస్తే పడేస్తున్నారు. రెనోవా నీలిమ హాస్పిటల్ సనత్ నగర్ మెయిన్ రోడ్ లో ఉంది మేడం.
అలావి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మ్యాక్సిమం చాలా మంది ఆ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయారని మమ్మల్ని తిడుతున్నారు. మీరు ఆ హాస్పిటల్ గురించి ఇది మీరు గూగుల్లో కూడా చూడండి, రేటింగ్లో కూడా చాలా తగ్గిపోయింది, అన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి మేడం. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? 2 लड़के हैं, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరిలో ఒకరు చనిపోయాడు ఇప్పుడు మేడం. చనిపోయిన అబ్బాయి చిన్న అబ్బాయా? చిన్న అబ్బాయి పేరు అబ్బాయి పేరు? అఫ్నాన్ బిన్ హుసేన్. మేడం మేము కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ చేసాం. వాళ్ళ వీళ్ళతోనే చెప్పించి కాంప్రమైజ్ చేసుకుంటారా, ఏమైనా సెటిల్మెంట్ అడుగుతున్నారా? కావాలని అడుగుతున్నా. ఇంకోటి మేడం, రూల్ ప్రకారం ఏముంటుంది, బిల్ సెటిల్మెంట్ చేయకుండా డెడ్ బాడీ ఇస్తారా ఎవరైనా? మా కన్సల్ట్ లేకుండా మా డెడ్ బాడీ కింద తెచ్చేసారు. మీరు అప్పటికే అడగడం స్టార్ట్ చేశారు? అడిగాకే స్టార్ట్ చేసి మేము డెడ్ బాడీని తీసుకొచ్చేసారు తీసుకెళ్ళొద్దాం. body. ఏదైనా హాస్పిటల్లో ఫైనల్ సెటిల్మెంట్ అయ్యే వరకు డెడ్ బాడీ ఇయర్ మేడం. ఇప్పుడు వాళ్ళు సెటిల్మెంట్ అడుగుతున్నారు మిమ్మల్ని, డబ్బులు కావాలని అంటే అడుగుతున్నారా? ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళతోనే అడిపిస్తున్నారు. మేము మాకు సెటిల్మెంట్ వద్దు, న్యాయం కావాలన్నా. మేడం 20 సంవత్సరాల నుంచి పిల్లోని చూసుకుంటున్నాం మేడం. డబ్బులకి మేము ఆ పిల్లోని అన్యాయం చేసేలాగా అయిపోతాం మేడం. మాకు డబ్బులు వద్దు, ఏం వద్దు. మా పిల్లోడు అలాంటి పిల్లలు ఎంతో మంది ఇంకా అన్యాయం అయిపోతారు కదా. అలా ఎంతో మంది అవ్వద్దని మేడం. ఈ సిస్టమ్ మారాలా మేడం. మాకే ఇట్లా అనిపించింది అంటే అసలు తెలియని వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారేమో మేడం. మాకైనా ముందు ఒక 4 days ముందు ఒక అమ్మాయి కూడా చనిపోయిందంట మేడం అక్కడ. వాళ్ళ నుండి ఏ రెస్పాన్స్ లేదా డాక్టర్ లేదు దగ్గర నుంచి? లేదు మేడం, వాళ్ళు ఇంకా ఏం రివర్స్ గా సమాధానం చెప్తున్నారు వాళ్ళు అసలు? అయితే అది మేము ఏం చేయాలా, హాస్పిటల్ అంటే ఇది కామనే అని ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు మేడం. ఎవరు ముందుకు వస్తలేదు, అందరు అండర్ గ్రౌండ్ అయిపోయారు. ఇట్లా బాబు చనిపోయగానే ఓన్లీ గార్డ్స్ ని పెట్టేశారు. మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఇంజెక్షన్ చేసిన ప్రూఫ్స్ అన్ని అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి అవి కదా? పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు మేడం. ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కాదు, పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు. ఇంకోటి రిపోర్ట్ ఇంకా వస్తా అంటున్నారు, ఇంకా రాలేదు పోస్ట్ మార్టం రిపోర్టు. అది టీమ్ ఆఫ్ డాక్టర్ చేశారు విత్ విత్ కెమెరా. అది కూడా మా ఎమ్మెల్యే గారు చాలా ఆయనకు దండం, ఆయన చెప్పాడని ఎమ్మెల్యే గారు చెప్పారని దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఓకే. ఒక పిల్లోడు చనిపోయాడు మేడం, మాలాగా వేరే వాళ్ళు చనిపోవద్దు మేడం. మీకు కలిగిన పరిస్థితి ఎవరికి కలగకూడదు అని. ना मेरे को नींद आ रही ना मैं खा सक, बच्चा ही घूम रहा। वो बच्चा मेरा प्यारा था, मेरे पास ही रहता था सुबह शाम, मम्मी मम्मी मम्मी। मेरे को घर में रहे तो कैसा कि लग रहा मेरे को, मैं उसके बिना कैसा जीना, मेरा सहारा चलेगा। मेरे को इंसाफ के लिए वो हॉस्पिटल बंद होना और डॉक्टर की टीम को सजा होना। నా కళ్ళ ముందే తిరిగే అబ్బాయి, పాపం నాకు ఇష్టమైన కొడుకు, ఎప్పుడు పొద్దున్న లేస్తే అమ్మ అమ్మ అని తిరుగుతున్న అబ్బాయి, వాళ్ళకి నాకు డబ్బులు వద్దు, ఎవరైనా ఇట్లా బయటకు వచ్చి చెప్తున్నా డబ్బుల కోసం అనుకుంటారు, నాకు ఒక్క రూపాయి వద్దు, నా లాంటి పరిస్థితి ఇంకొకరు కలగకూడదు, హాస్పిటల్లో మూసేయాలి, అలాంటి డాక్టర్స్ వాళ్ళు ఉండకూడదు అని చెప్తున్నారు ఆవిడ. అప్పుడు 9 రోజులైంది, ఇంతవరకు నాకు నిద్ర లేదు కంటి మీద అని చెప్తున్నారు. అట్లీస్ట్ ఆయనకి రిమైండ్ మీద, క్రిమినల్ కేసు మీద కూడా రిమైండ్ కి తీసుకోలేదు మేడం. అట్లీస్ట్ ఎంక్వైరీ అనేది అలా ఏమంటున్నారంటే, అలా మేము డాక్టర్లని అందరినీ అరెస్ట్ చేస్తే ప్రతి డాక్టర్ ఎందుకు లేదు మేడం, రూల్ లేదా, లాలో లేదా? అంటే వాళ్ళు కూడా పెద్ద క్రిమినల్ అయిపోయారు మేడం. మెడికల్ అనేది టెస్ట్ అయితే ముందు చేయాలి కదా, అది తనకి పడుతుందో లేదో అనేది. సో వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, సబ్మిట్ చేశాను అంటున్నారు. ఖచ్చితంగా మీ ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి కలగకూడదు. మేబీ ఈ వీడియో కూడా అందరూ చూస్తుంటారు, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అనుకుంటున్నాను. న్యాయం కావాలి మేడం. మేము ఎక్కడికైనా రెడీ ఉన్నాం మేడం. హయ్యర్ అథారిటీ డాక్టర్స్కి, మెడికల్కి కూడా మేము కేసు చేద్దామని, హై లెవెల్లో కూడా వెళ్ళడానికి. ఎందుకంటే మేడం మాకు పిల్లోడికైనా ఎక్కువ ఏం లేదు మేడం. మా పిల్లోడికి జరిగిన ఆడికి మేము ఏం చేయలేకపోయినాం మేడం. చిన్న పిల్లోడు చనిపోయాడు మేడం, 20 సంవత్సరాల పిల్లోడు. చేతికి వస్తాడు అనుకున్న పిల్లోడు చనిపోవడం ఎవరికైనా బాధాకరమే. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని సుమన్ టీవీ తరపున కూడా ఈ వీడియో టెలికాస్ట్ చేసి చూద్దాము. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది.